Hallelujah.
సంసిద్ధపరిచారు. ఆ జూబ్లీ తయారు చేసుకోవాలి అని తెలియజేశారు. మరి వాళ్ళన్నీ కూడా పేపర్ కానీ, మరి పటాలు కానీ, ఫ్లెక్సీలు కానీ ప్రతి విచారణకు అందేటువంటి విధంగా వేసారు. మొట్టమొదట ఆరంభించుకొని అందరికీ తెలియజేసుకునేటువంటి దాన్ని. ఇక రెండవ నాడులో అది 26 నవంబర్ నుండి 2023 నుండి 23 నవంబర్ వరకు ప్రిపరేషన్ ఫేజ్. దానికి అనుగుణంగా సంసిద్ధపడ్డారు. అనగా 2000 ఈ యొక్క వాటికన్ మహాసభలు జరిగినటువంటి దానిలో నైతిక విలువలను గొప్ప ఆదర్శముగా దయచేసి ఈ సత్యమని స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవమును జరుపుకొనుచున్నాము. యేసుమని యోసేపును జీవించిన కుటుంబ జీవితం ఆదర్శములను అనుసరించి మేము మానవ ప్రేమను, పావిత్ర్యమును, కుటుంబపు విలువల గొప్పతనం గ్రహించి సంతసించుగా కడలని స్వర్గపు నివాసంలో వచ్చి శాంతి సమాధానం బహుమతిగా పొందు భాగ్యం మాకు అనుగ్రహించు. మీతో కలిసి పవిత్రాత్మతో యుగ యుగము జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాదసారి ఒక విషయం దీని ఆకృతి లేదా చిహ్నమని తెలుసుకుందాం. ఈ లోగో మనందరికి ఉన్నటువంటి శీర్షిక మాట నిరీక్షణ యాత్రికులు. జూబ్లీ 2025 నిరీక్షణ యాత్రికులు. ఇది బలిపీఠం చెంతకు తీసుకొస్తే బిషప్ గారు మనకి చాలా చక్కగా ప్రతి అంశం గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. ఉన్న తక్కువ సమయంలోనే బలిపీఠం చెంతకు చేసి గారు ఈ లోగోని గురువులందరూ ప్రదక్షిణగా తీసుకొని వస్తే దీన్ని చక్కగా ఆవిష్కరిస్తారు. ఇది నిజంగా మనందరికీ ఎంతో శుభతరుణం. ప్రియమైన దేవుడు పెట్టారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇంత గొప్పగా జూబ్లీ వేడుకలు మొదలు పెట్టుకోవడం ఇదే మొదటిసారి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేసుకుందాం. ఫాదర్స్ రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. బిషప్ గారు ఆవిష్కరించేదాకా చప్పట్లు కొట్టుకుంటూనే ఉందాం. ఫాదర్స్ అందరూ కూడా బలిపీఠం చుట్టూ బిషప్ గారి చుట్టూ నిలబడితే లోగోని గొప్పగా వారి పరమ పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరించుకునే శుభతరుణం. ఆత్మీయ తండ్రి గారు పూలమాలతో ఈ లోగోని కొడుకున్నాం. ఫాదర్స్ అందరూ కూడా లైవ్ అనేక మంది చూస్తున్నారు. ఇది లైవ్ కాబట్టి అందరూ కూడా దగ్గరకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు. Praise the Lord. 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 రామని తండ్రి గారి కృతజ్ఞతలతో ఈ లోగోని ఆవిష్కరించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చప్పట్లతో మన కృతజ్ఞతలని సంతోషాన్ని గొప్పగా తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ ఆత్మీయ తండ్రి గారికి, యాజకులందరూ కూడా థాంక్యూ సో మచ్. మనం ఇప్పుడు వాక్యాన్ని ఆలకించుకోబోతుండగా ఈరోజు మనకి తండ్రి గారు చాలా క్లుప్తంగా చెప్పారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనం నుండి 21వ వచనం వరకు. మొదటి పఠనము
యెషయా గ్రంథము 43వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 16వ వచనం నుండి 21వ వచనం వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభు, మహాజల రాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. రథములతో గుర్రములతో కూడిన మహాసైన్యమును నాశనముగా ఉంచినది ఎవరు? ఆ సైన్యము నిలబడి మరల లేవజాలదయను. నేను దాని దీపముల వలె ఆపివేసికిని. మీరు పూర్వపు సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలు తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును. మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకునే ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని. ఇది ప్రభువు వాక్కు. సమస్తమును చెత్తగా భావించుతున్నాను. 2వ పట్టణము, పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. సహోదరులారా, లాభముగా లెక్కించుకునదగిన వారిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువుకు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రములకు విధేయుడైనందువలన పొందదగినదయు నాదని చెప్పుకొనదగినదయు అగు నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తు నందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను పోలియుండవలెననియు మాత్రమే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానము పొందవలనన్నదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడైతినని కానీ పరిపూర్ణుడైతినని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించేదను. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేర్చునని అనుకుంటలేదు. కానీ నేను ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరిచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకున్నటకు నేను ధ్యేయము వంకకు సూటిగా పరుగుడిను. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలిపే ఆ బహుమానము. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక.
అందరూ కూర్చోండి, ఏం డిస్టర్బ్ చేయండి, కూర్చోండి ప్రశాంతంగా. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటు 1 నుంచి 17 వరకు యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 17 వరకు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా యందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందును ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావళి యందు ఉండని రెమ్మ దాని అంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ఎవడ నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏదైనా నేను లేక మీరు ఏమీయూ చేయగలరు. నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగు చేసి నిప్పులలో వేసి తగలబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండొచ్చు. మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరపబడను. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించవచ్చు. నా ప్రేమలో నెలకొని ఉందరు. నా ఆనందము మీ యందు ఉండవలననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించుటలనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇది నా ఆజ్ఞ. నేను మేము ప్రేమించుటలనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయే వారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించు వారిని పాటించవచ్చు. మీరు నా స్నేహితుల ఎందరు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినేదంతయు మీకు విశదపరచుతని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకుంటిని. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగిననో ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుటకును మేము నియమించితని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుతున్నాను. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఇది ప్రభువు సువిశేషము. అటువంటి వారి మధ్యలో
అమెరికా దేశానికి చెందినటువంటి విక్టర్ ఫ్రాంక్లిన్ అనేటువంటి మనస్తత్వ శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విలేకరులు ఆయన అడుగుతూ ఉన్నారు, యుద్ధ ఖైదీలుగా ఉన్న వారిలో చాలా మంది మరణించారు, చాలా మంది కృంగుబాటుతనానికి డిప్రెషన్కి లోనై ఉన్నారు, మరి మీరు ఎలా చాలా మానసికమైన ఆరోగ్యంతో ఉన్నారు అని ప్రశ్నించి ఉన్నారు. అందుకు ఆయన ఈ విధముగా సమాధానం ఇస్తూ ఉన్నాడు, నేను ఏ విధముగానైనా ఈ యుద్ధ చెర నుండి, కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుండి బయటపడతాను. ఒకరోజు నా భార్య బిడ్డలను చూడబోతూ ఉన్నాను అన్న ఆశతోటి, నిరీక్షణతోటి జీవిస్తూ ఉన్నాను. ఆ ఆశ, ఆ నిరీక్షణే నన్ను మానసిక కృంగుబాటుకి, నిరాశకు లోను కాకుండా మామూలు సామాన్యమైనటువంటి మానసిక ఆరోగ్యంతో జీవించేటట్లు చేసినది అని సమాధానం ఇచ్చాడు. ఏ విధముగానైనా నా యొక్క భార్య బిడ్డలను చూడబోతూ ఉన్నామన్న ఆశతోటి, నిరీక్షణతోటి ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆశ క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు 62వ కీర్తన 1వ వచనం, దేవుని యందు మాత్రమే నా ఆత్మ మౌనముగా నిరీక్షిస్తూ ఉన్నది, నాకు రక్షణ వస్తువాడు ఆయనే. గారు ఈ సంవత్సరాన్ని జూబిలీ, సాధారణ జూబిలీ సంవత్సరముగా ప్రకటించి ఉన్నారు. ఆయన ఈ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించడానికి ఒక జూబిలీ సంవత్సరం ప్రభాత ప్రకటన పత్రాన్ని వ్రాసి ఉన్నారు. ఆ పత్రము పేరు లతీన్ భాషలో మనం చదువుతూ ఉన్నాం, స్పెస్ నోన్ కొన్ఫినింగ్. ఏమిటి దీని అర్థం? నిరాశ కలిగింపని నిరీక్షణ. ఇది పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకోబడినది. ఇదిగో నిరీక్షణ నిరాశను కలిగింపదు. మన జీవితంలో అనేక సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం, బాధలను ఎదుర్కొంటూ ఉంటాం. వాటన్నిటినీ తట్టుకొని మన యొక్క జీవితాన్ని జీవించాలంటే మనకు ఆశ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. దీనిని పరిశుద్ధ పాపు గారు ఈ పత్రంలో చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. ఉపోద్ఘాతములు, మన పీఠాధిపతులు ఈ జూబిలీ క్రమాన్ని గురించి వివరించి ఉన్నారు. మరలా నేను దాన్ని వివరించబోవటం లేదు. ఈ పత్రంలో పాపు గారు మనకి ఏమి సందేశం ఇస్తూ ఉన్నారో దానిని మనం విశ్వవ్యాప్తమైన మా శ్రీ సభను, అందరి విశ్వాసులను సంపూర్ణంగా దీవించండి. మా తిరుసభ కాపరి అయిన పవిత్ర ఫ్రాన్సిస్ పోప్ గారికి పూజ సమర్పించు, అందరి కొరకు ప్రార్థన చేయుచున్న గురు పుంగవులకు, కన్యాస్త్రీలందరికీ మీ పరిశుద్ధ ఆత్మ తోడుగా ఉండి నడిపించమని, వారిని మీ ఆత్మీయ వరములతో నింపి వారు చేయు పరిచర్య అంతటినీ దీవించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. బాలక క్రీస్తు జయంతి జూబ్లీ 2025 కాలంలో మేమంతా మీపై ప్రేమను, నమ్మకమును, విశ్వాసము కలిగి ఉండాలని గ్రహించి ఉన్నాము. రానున్న రోజులలో మేము దుష్టాత్మము, ద్వేషము, అత్యాశ, అసూయ, కలహాలు మాని మీ చిత్తానికి విధేయిస్తూ మీ ప్రియబిడ్డలుగా రూపొందుటకు పునీతులందరి మధ్యస్థ ప్రార్థన వేడుకలను మాకు అనుగ్రహించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. పరమవైద్యుడు అయిన ఓ దేవా, మీరు ఎందరో వ్యాధిగ్రస్తులను తాకి ఆశీర్వదించి పరిపూర్ణ స్వస్థతను దయచేశారు. ఈనాడు మా డినరీలోని అన్ని విచారణలోనూ మా కుటుంబాలలో వ్యాధులతో బాధపడుచున్న వారిని, ఒంటరితనంతో నిరాశ నిస్పృహ చెందుచున్న బిడ్డలను, వృద్ధులను మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము. వారందరినీ స్వస్థపరిచి బలపరిచి వారి జీవితమును సంతోషమయం చేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మా పాపముల పరిహారానికి
శిలో మరణమును ఎన్నుకున్న ప్రభువా, ప్రపంచంలోని వివిధ వృత్తులలోని విశ్వాసులను మీకు సమర్పించుచున్నాము. ప్రతి వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకొని తమ మార్గాన్ని ఎన్నుకునేవారుగా ఉండాలని, మీ పిలుపునకు సమాధానం చెప్పగల శక్తిని, ధైర్య సాహసాలను, ఆత్మవిశ్వాసాన్ని వారు పొందినట్లు చేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ మరణము గెలిచిన రాజా, ఈ ఉత్సవ దినమున మీ దాపు చేరి మీ దీవెన కొరకు ప్రార్థిస్తున్న మా దీనదిలోను అన్ని కాన్వెంట్లను, పునీతుల ఆదర్శంతో పనిచేస్తున్న సంస్థలను, వారిలోని కన్య స్త్రీలందరినీ దీవించి వారు చేసిన వైద్య, విద్య, సాంఘిక, ఆధ్యాత్మిక సేవలను దీవించి వారు పనిచేస్తున్న సంస్థలన్నింటినీ అవసరతలను తీర్చమని వేడుకొనిచున్నాము. కన్య స్త్రీలందరికీ ఆత్మీయ, శారీరక మేలులను కలగజేసి తోటి వారికి సాయపడే వారి మంచి మనసులను దీవించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుద్ధాన ప్రభువా, జూబిలీ 2025 మహోత్సవము ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మా డీనరీలోని అన్ని విచారణల సంఘ పెద్దలను, మరిదల సభ్యులను, ప్రార్థనా సభ్యులను, యూత్ వారిని, గాయక బృందములను, విన్సెంట్ దీపాల్ సభ్యులను, బాలబాలికలను, ఉదార స్వభావముతో సహకరించిన విశ్వాసులను, ముఖ్యంగా డీనరీలోని కుటుంబములను మరింతగా దీవించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణగల సర్వేశ్వర, జూబిలీ 2025 స్మరించుకునే ఈ పర్వదినాన ప్రపంచ నాయకుల మధ్య మరియు ప్రపంచ ప్రజలందరి మధ్య శాంతి సమాధానాలు ప్రసాదించండి. ప్రపంచ నాయకులు, భారతదేశ పాలకులు, ఆంధ్రప్రదేశ్ పాలకులు అందరూ హింసను అరికట్టడానికి ఈనాడు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకొనడానికి, అంతటా శాంతిని నెలకొల్పడానికి వారు ఐక్యంగా ఉండులాగున వారిని దీవించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ కనికర హృదయమా, ఆశలు కోల్పోయి తమకు భవిష్యత్తు కనిపించని యువతను మీకు సమర్పించుచున్నాము. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మా డీనర్లోని బాలబాలికలను, విద్యార్థులను, యువతీ యువకులను సన్మార్గంలో నడిపించండి. వారు ఎల్లప్పుడూ మీ కృపను నమ్ముకొని వారి జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగటానికి కావలసిన పవిత్రాత్మ వరములను, పునీతుల ప్రార్థనా సహాయము వారికి దయచేయమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాకర, సువార్త ప్రకటనలో ఎన్నో హింసలకు గురై అవమానముల పాలై ఎన్నో శరీర శ్రమలు పొందిన సువార్త బోధకులందరినీ మీ పాద సన్నిధిని సమర్పించి ప్రార్థించుచున్నాము. వారి బాధలను బట్టి, వారు చేయించున్న త్యాగములను బట్టి వారి సంఘములను మీ శాంతి సమాధానముతో, ఆత్మసంతృప్తితో, నిండు కొలమానంతో దీవించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. శాంతి దూత అయిన ప్రభువా, మా వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలపై మీ అపార దీవెనలను కుమ్మరించండి. మాకు ఆహారాన్ని పండించే రైతుల కుటుంబాలలో ఎటువంటి లోటు కొరత లేకుండా చేయండి. వారికి సకాలంలో వర్షాన్నిచ్చి చీడపీడలు పంటను నాశనం చేయకుండా పండిన పంటకు మంచి ధరను ఇచ్చి వారిని ఎల్లవెల్లా ఆదుకోమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన మనవులను నియమించుము. ఓ పరిశుద్ధుడైన ప్రభువా,
ఈ ఉత్సవ శుభతరుణమున విశ్వాసంతో సంతోషముతో మీ దీవెనలు కోరి మీ నాకు చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మేమంతా సాత్వికత, వినమ్రత, దీనత కలిగిన హృదయాలతో మీ నీతి మార్గంలో నడుచు భాగ్యమును మాకు ఎల్లవేళలా దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పించుతున్న ఈమె సర్వశక్తి గల ప్రేమ సర్వేశ్వరుడి అంగీకారం మొదలుగా ప్రార్థించండి. ప్రయోజనం కొరకు ఈ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించుగాక. మేమర్పించి సమాధాన బలిదానమును దయతో స్వీకరించండి. దేవునికి విజ్ఞాపన ప్రార్థనల సహాయము మా కుటుంబంలో ప్రేమను శాంతిలో స్థిరపరచుకుందాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ప్రభువైన దేవా, కావలపిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు, మేము ఎల్లప్పుడూ లేచో మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తం, న్యాయము, ధర్మము, రక్షణ కార్యం. ఏదైనా ఈ కృపా సమయంలో నీ విశ్వాసము వసుదైన కుటుంబముగా ఏర్పరచుతుంది. తద్వారా సజీవ వాక్కుకు ప్రేరేపితులై శిలువ మరణం నుండి పునరుద్ధరణ కుమారుని పరమ రహస్యములను ఆనందంతో పెంచుకొచ్చుటకు మాకు అవకాశం దయచేసింది. అతడే మా రక్షణ. నిరంతరం ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసి మా రక్షకుడు అతడే. మా ఆత్మీయ భౌతిక గాయాలను స్వస్థపరచి ఆనందవశకు తన పీఠం మీదకు ఆహ్వానించేవాడు అతడే. బాధపడు వారికి సంతోషము చేకూర్చువాడు అతడే. మా అనుకూలతను సూచించే ఈ గుర్తుల ద్వారా ఒక దృఢమైన నమ్మకం మేము పరిపూర్ణ పునరుజ్జీవితం అవుతున్నాము. ప్రభు రాక కోసం ఎదురు చూస్తూ మా సహోదరులందరూ ఎందు ప్రేమపూర్వక సేవలో మేము సమర్పించుకుంటున్నాము. వారి ద్వారా దూతలతో పునీతులతో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఏకరాము.
ఏమైనా నీకు చెప్పినవాడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం సమస్తములకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటపై ప్రజలను నిరతము పిలుస్తున్నాను. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీటిని పవిత్రపరచ ప్రతిమాలు కొడుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కన్యకాచరణ నెరవేర్చుచున్నాము. వారింపబడిన రాత్రి అప్పుడందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లని, మీరందరూ దేవుని తీసుకొని ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. స్తుతించి శిష్యులకి ఇచ్చుచు ఇట్లని, మీరందరూ దేవుని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారమునకై ధారపోయెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. Oh
పవిత్ర శ్రీ సభయొక్క కారణులను ప్రీతితో వీక్షింప ప్రతిమానుపడుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మీతో సమాధానపరచి మేము వారి శరీరాలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుము. అతడు మమ్మ నీకు నిత్యాత్మముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయకు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమ యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ నీ ప్రజల మనములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేము అతడ చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రసాదింపును. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా
చేయుడు మేము మోక్షాళమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరం నీవే ఆశ్రయము, నీవే అధికారము, నీవే సమాధానము మీకు ఇచ్చుచున్నాను. నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా మా పాపములను పాటింపగా మీ శ్రీ సభ విశ్వాసము ప్రకారము వీక్షింపు. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగము జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండదుగాక, ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపు. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుకున్నాడు. గొర్రెపిల్ల మీదకు పిలువబడిన మనం ధన్యులం. ప్రభువా, మీ నాయన ప్రవేశించుకునే పాత్రుడన కాను. మీరకు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందు. స్వామి లేని సకల చిన్నమాణిక్యరావు సుజాత అవినాష్ ప్రసన్న విగ్రహం ధరించమని కోరుకుంటూ రాజు వివాహ నిమిత్తమై దేవుడు వారి కుటుంబం ఆస్వాదించమని రాజు సంచలనాన్ని ప్రవేశపెట్టమని కుమార కుమారుని ధరించమని కోరుకుంటూ చదివారి సందీప్ మౌనిక మరియు వారి కుటుంబం ఆస్వాదించమని